సో నీ జాయింట్స్ని కాపాడుకోవడానికి నడక, యోగా అనేది ఇవి 2 పద్ధతులు సో ఎక్స్టర్నల్గా మనకు ఉన్నవి. సో ఒకటి ఫుడ్ మెయింటైన్ చేసుకుంటూ ఇవి 2 పద్ధతుల ద్వారా దాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. అయితే హెవీ వర్క్ చేసే వాళ్ళ లోపల, అంటే బరువైన పనులు, వ్యవసాయ పనులు వాళ్ళు చేసే వాళ్ళ లోపల, కాపరీల లోపల వాళ్ళు హెవీ రన్నింగ్, అది హెవీ వాకింగ్ చేస్తారు వాళ్ళు. సో వాకింగ్ అనేది అన్లిమిటెడ్, పొద్దు నుంచి సాయంత్రం చేస్తారు కాబట్టి సో వాళ్ళకు వాకింగ్ ద్వారా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీళ్ళకు వంగుతూ లేస్తూ అంటే వర్క్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఇట్లా యోగాసనాలు పొద్దు నుంచి సాయంత్రానికి చేస్తారు కాబట్టి యోగాసనాలు అతిగా ఓవర్గా అవ్వడం ద్వారా కూడా వీళ్ళకంటే ఈ వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్, హెవీ వర్క్ అవ్వడం ద్వారా వీళ్ళకి వస్తాయి అనమాట. వీళ్ళు యోగా చేసినా వాకింగ్ చేసినా కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళకి ప్రివెన్షన్ పద్ధతి కంపల్సరీ అవసరం అనమాట. సో ప్రివెన్షన్ పద్ధతి వల్ల వీళ్ళకు రివర్స్ ట్రీట్మెంట్ అనమాట. రివర్స్ పద్ధతి ద్వారా వీళ్ళకు రిలాక్స్గా అయ్యి సో రివర్స్ పద్ధతి ద్వారా, ప్రివెన్షన్ పద్ధతి ద్వారా కాపాడుకోవాలి వీళ్ళు.